యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వాక్యం. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులని మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సృష్టికర్త అయిన దేవుడు ఆయన ప్రజలైన వారిని అందరినీ ఆశీర్వదించాలని, అర్హత లేని వారిని అర్హులుగా మార్చాలని, యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చాలని, నెమ్మది లేని వారికి నెమ్మది కలుగు చేయాలని, దుఃఖంతో ఉన్న వారికి సంతోషాన్ని కలుగు చేయాలని, ఎన్నిక లేని వారిని బలమైన జనాంగంగా మార్చాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఎంతటి అపవిత్రులనైనా, దోషులనైనా, సిలువకు అప్పగించిన వారినైనా ఆయన క్షమించగలిగిన దేవుడు. మరి ఆనాడు ఎన్నిక లేని అబ్రహాము దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా చేశాడు గనుక, దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళాడు గనుక ఎన్నిక లేని అబ్రహామును దేవుడు బలమైన జనాంగంగా మార్చి ఆశీర్వదించాడు. మరి ఈ రోజున ఏ పరిస్థితులను బట్టి నువ్వు ఎన్నికలేని జనాంగంగా మార్చబడినా దేవుని యొద్దకు అబ్రహాము వలె నువ్వు రాగలిగితే, అబ్రహాము వలె దేవుని మాటకు విధేయత చూపగలిగితే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా బలమైన జనాంగంగా నేను ఆశీర్వదించునుగాక. అట్టి కృపా దేవుడు నీకు అనుగ్రహించునుగాక.